నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ ఫోకస్. నేను సునీల్. ప్రపంచమే యుద్ధ రంగం అయింది. ఏ విమర్శ వివాదంగా మారుతుందో, ఏ వివాదం యుద్ధానికి దారితీస్తుందో చెప్పలేని పరిస్థితి. ఇలాంటి తరుణంలో ఓ ఒప్పందం గడువు ముగియడం ఇప్పుడు హాట్ టాపిక్ అవుతోంది. అమెరికా రష్యా మధ్య అణు నియంత్రణ ఒప్పందం ఎండ్ అయింది. అసలేంటి అగ్రిమెంట్? ఒప్పందం కొనసాగించడంపై రష్యా ఏమంటోంది? అమెరికా రియాక్షన్ ఏంటి? అసలు ఈ న్యూ స్టార్ట్ ఒప్పందం ఏంటి? ఎలా మొదలైంది? ప్రస్తుతం అమెరికా రష్యా దగ్గర ఉన్న న్యూక్లియర్ బలం ఎంతెంత? ముగిసిన అమెరికా రష్యా అణు ఒప్పందాన్ని ఏడాది పొడిగిద్దామన్న రష్యా ప్రతిపాదనపై స్పందించని అమెరికా. రెండు దేశాల మధ్య అసలీ ఒప్పందం ఏంటి? న్యూ స్టార్ డీల్ ఎలా మొదలైంది? ఎప్పుడు? అమెరికా రష్యా దేశాల న్యూక్లియర్ బలం ఎంత? అమెరికా రష్యా మధ్య అణ్వాయుధ నియంత్రణ ఒప్పందం ఫిబ్రవరి 5తో ముగిసింది. దీంతో అణ్వాయుధ నిల్వలపై ఉన్న పరిమితులు పూర్తిగా తొలగిపోనున్నాయి. 2011 నుంచి అమల్లో ఉన్న ఈ ఒప్పందం ప్రకారం రెండు దేశాలు గరిష్టంగా ఓ పరిమితి మేరకే ఆయుధాలు ఉంచుకోవడానికి అనుమతి ఉంది. ఈ ఒప్పందం ముగియడంతో 50 ఏళ్ల తరువాత మొదటిసారిగా ఇరు దేశాలపై అణు ఆయుధాల తయారీ విషయంలో ఎలాంటి ఆంక్షలు లేకుండా పోయాయి. ఇది ప్రపంచ భద్రతకు తీవ్ర ముప్పు అనే భయాలు వినిపిస్తున్నాయి. నిజానికి ఈ ఒప్పందాన్ని ఏడాది పాటు పొడిగించాలని గతేడాది సెప్టెంబర్లో రష్యా అధ్యక్షుడు పుతిన్ ప్రతిపాదించారు. అయితే అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మాత్రం ఈ ప్రతిపాదనపై అధికారికంగా ఎలాంటి రియాక్షన్ ఇవ్వలేదు. ప్రపంచం ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఈ ఒప్పందంలో చైనా భాగం కానప్పుడు దానికి ప్రాముఖ్యత లేదని అమెరికా భావిస్తోంది. 2010లో కుదిరిన ఈ న్యూ స్ట్రాటజిక్ ఆర్మ్స్ రిడక్షన్ ట్రీటీ 2011లో అమల్లోకొచ్చింది. అప్పటి అమెరికా అధ్యక్షుడు ఒబామా, రష్యా మాజీ అధ్యక్షుడు మెద్వెదేవ్ దీనిపై సంతకాలు చేశారు. ఒక దేశపు రాజకీయ, సైనిక, పారిశ్రామిక కేంద్రాలను నాశనం చేయగల భారీ అణు ఆయుధాల మోహరింపును పరిమితం చేయడం ఈ ఒప్పందం ప్రధాన ఉద్దేశం. నిజానికి అణ్వాయుధ నిల్వలకు సంబంధించి 1972లో అమెరికా అధ్యక్షుడు రిచర్డ్ నిక్సన్, సోవియట్ నేత బ్రెజ్నెవ్ మధ్య మొదటిసారి ఒప్పందం జరిగింది. అయితే 2001లో అప్పటి అధ్యక్షుడు జార్జ్ బుష్ సమయంలో అమెరికా బయటకొచ్చింది. మళ్లీ 2010లో అమెరికా అప్పటి అధ్యక్షుడు ఒబామా, రష్యా అధ్యక్షుడు మెద్వెదేవ్ మధ్య న్యూ స్టార్ట్ పేరుతో ఈ ఒప్పందం కుదిరింది. దీని ప్రకారం రెండు దేశాలు 700 కన్నా ఎక్కువ క్షిపణులు, యుద్ధ విమానాలపై 1550 కన్నా ఎక్కువ అణ్వస్త్రాలను వినియోగానికి సిద్ధంగా ఉంచకూడదు. ఒకరి అణు కేంద్రాలను మరొకరు తనిఖీ చేసుకోవచ్చు. అయితే ఇది 2021లోనే ముగియాల్సి ఉన్నప్పటికీ జో బైడెన్ దీన్ని 5 ఏళ్లు పొడిగించారు. అటు అమెరికా, ఇటు రష్యా రెండు దేశాలు కూడా పాత ఆయుధాలను తొలగించుకునేందుకు గతంలో కుదిరిన ఒప్పందాన్ని ఉపయోగించుకున్నాయే తప్ప కొత్త వాటిని తయారు చేయడం ఆపలేదనే విమర్శ కూడా ఉంది. ఇదంతా ఎలా ఉన్నా ప్రపంచంలో ఉన్న మొత్తం అణ్వాయుధాలలో రెండు దేశాల దగ్గరే 90% వరకు ఉన్నాయి. ప్రస్తుతం రష్యా దగ్గర 5449 న్యూక్లియర్ వార్హెడ్లు ఉండగా వాటిలో 1710 ఆయుధాలను మోహరించింది. నిల్వలు 2589గా ఉన్నాయి. 1150 వార్హెడ్లు ఉపయోగంలో లేవని తెలుస్తోంది. ఇక అమెరికా దగ్గర 5277 న్యూక్లియర్ వార్హెడ్లు ఉండగా 1770 ఆయుధాలను మోహరించింది. నిల్వలు 1930 ఉండగా 1577 వార్హెడ్లు ఉపయోగంలో లేకుండా పోయాయి. ఇక మిగతా దేశాల విషయానికొస్తే చైనా దగ్గర 600, ఫ్రాన్స్ దగ్గర 290, బ్రిటన్ 225, భారత్ 180, పాక్ 170, ఇజ్రాయెల్ 90, ఉత్తర కొరియా దగ్గర 50 అణ్వాయుధాలు ఉన్నాయి. న్యూ స్టార్ట్ ఒప్పందం ముగియడంతో వాట్ నెక్స్ట్ అంటూ ప్రపంచవ్యాప్తంగా ఉత్కంఠ కనిపిస్తోంది. రెండు దేశాలు కొత్త ఒప్పందాన్ని కుదుర్చుకుంటాయా లేదంటే మొత్తానికే రద్దు చేసుకుంటాయా అనే చర్చ మరో కీలక అంశంగా మారింది. నిజానికి న్యూ స్టార్ట్ డీల్లోకి చైనాను లాగాలనేది ట్రంప్ ఆలోచన. ఒప్పందాన్ని మరో ఏడాది పొడిగిద్దాం అని పుతిన్ ప్రతిపాదించినా చైనా లేనప్పుడు ఎందుకీ డీల్ అన్న ట్రంప్ మాటలకు అర్థమదే. అయితే మరి డ్రాగన్ దీనికి అంగీకరిస్తుందా లేదా అనేది $1 మిలియన్ ప్రశ్నగా మారింది. న్యూ స్టార్ట్ స్థానంలో రష్యాతో కొత్త ఒప్పందాన్ని కుదుర్చుకోవడానికి సిద్ధంగా ఉన్నామని, దీనికంటే మెరుగైన ఒప్పందాన్ని కుదుర్చుకుంటామన్న ట్రంప్ మాటలు అప్పట్లో కాస్త రిలీఫ్ ఇచ్చాయి. అయితే ఆయన మళ్లీ ఓ బాంబు పేల్చాడు. ఏ అణు చర్చలు జరిగినా అందులో చైనా ఉండాలని కోరుకుంటున్నట్లు ప్రకటించారు. ఇదే ఇప్పుడు టెన్షన్ పుట్టిస్తోంది. దీనిలోకి డ్రాగన్ను లాగి
మొత్తం ఒప్పందాన్ని ట్రంప్ ఇరకాటంలో నెడుతున్నట్లు కనిపిస్తున్నారు. అణ్వాయుధాల విషయంలో అమెరికా, రష్యా టాప్ లో ఉన్నాయి. ఆ రెండు దేశాలతో కంపేర్ చేస్తే అంత బలం లేకపోయినా ఈ మధ్య చైనా దూకుడు మీద కనిపిస్తోంది. ఇదే ట్రంప్ సర్కార్ను టెన్షన్ పెడుతోంది. ద్వైపాక్షిక ఒప్పందంగా ఉన్న న్యూ స్టార్ట్ ను త్రైపాక్షికంగా మార్చాలని ట్రంప్ భావిస్తున్నారు. న్యూ స్టార్ట్ లోకి చైనాను చేర్చడం ద్వారా ఆ దేశ అణ్వాయుధాలపై కంట్రోల్ విధించాలన్నది ట్రంప్ స్ట్రాటజీ. అయితే రష్యా, అమెరికా ఆయుధ నియంత్రణ ఒప్పందాల్లో తమ దేశం భాగస్వామి కాబోదని డ్రాగన్ చాలాసార్లు ప్రకటించింది. చైనా రాకపోతే కేవలం రష్యాతో ఈ ఒప్పందాన్ని కంటిన్యూ చేసే పరిస్థితుల్లో ట్రంప్ కనిపించడం లేదు. ఇదే ఇప్పుడు ప్రపంచ దేశాలను భయపెడుతోంది. ఒప్పందం రద్దు అయితే అనే ఆలోచనే వణుకు పుట్టిస్తోంది. రష్యా, అమెరికా అణు నియంత్రణ ఒప్పందంపై ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఉత్కంఠ కనిపిస్తోంది. అసలే యుద్ధ మేఘాలు అల్లుకున్నట్లు కనిపిస్తున్న ప్రపంచం ఈ పరిణామంతో మరింత టెన్షన్ పడుతోంది. చైనా చేరితే తప్ప ఒప్పందాన్ని కొనసాగించేది లేదు అన్నట్లుగా అమెరికా తీరు కనిపిస్తోంది. మరి ఇప్పుడు ఏం జరగబోతోంది? అసలు ఈ ఒప్పందం చుట్టూ ప్రపంచ దేశాల్లో కనిపిస్తున్న భయాలు ఏంటి? ఒక్క డీల్ కంటిన్యూ కాకపోతే ఇంత కంగారు ఎందుకు? న్యూ స్టార్ట్ డీల్ చుట్టూ వరల్డ్ వైడ్ గా ఉత్కంఠ. ఒప్పందం రద్దయితే పరిస్థితి ఏంటి? ప్రపంచ దేశాల్లో కనిపిస్తున్న భయాలేంటి? అణుయుద్ధం ప్రమాదం పెరిగిపోతుందా? ప్రపంచం మునికే ప్రశ్నార్థకమయ్యే ప్రమాదముందా? న్యూ స్టార్ట్ ఒప్పందం నిజానికి రెండు దేశాల మధ్య అయినా అది కొనసాగుతుందా లేదా రద్దవుతుందా అని ప్రపంచమంతా ఉత్కంఠతో ఎదురుచూస్తోంది. మొన్నటి వరకు పొడిగించే ఆలోచనతోనే కనిపించిన రష్యా, అమెరికా నుంచి స్పందన లేకపోవడంతో యూటర్న్ తీసుకున్నట్లు కనిపిస్తుందనే చర్చ జరుగుతోంది. అయితే ఈ ఒప్పందం రద్దయితే పరిస్థితేంటి అనే అనుమానం ప్రపంచవ్యాప్తంగా వినిపిస్తోంది. ఫిబ్రవరి 5తో ఈ డీల్ ముగిసింది. 35 ఏళ్లలో మొదటిసారి ఇలాంటి పరిస్థితి రావడంతో అణ్వాయుధాల సంఖ్యను పెంచుకునే అవకాశం లభిస్తుందనే ఆందోళన మొదలైంది. ఈ పరిస్థితి రష్యా, అమెరికా మధ్య అణ్వాయుధ పోటీకి దారితీయడంతో పాటు ప్రపంచవ్యాప్తంగా అస్థిరత, అణు ఘర్షణల ముప్పును పెంచుతుందనే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఈ ఒప్పందం కొనసాగింపుపై ఇరుపక్షాలు అంగీకరించడంలో విఫలమైతే అణ్వాయుధ విస్తరణ భారీగా పెరిగే అవకాశముందనేది మరికొందరి వాదన. నిజానికి రెండో ప్రపంచ యుద్ధం నాటికి కేవలం అమెరికా దగ్గర మాత్రమే అణ్వాయుధాలు ఉన్నాయి. ఆ టైంలో అవసరం లేకపోయినా జపాన్ మీద ప్రయోగించి ప్రపంచాన్ని భయపెట్టింది. దీంతో మిగిలిన దేశాలు అలర్ట్ అయ్యాయి. అణ్వాయుధాలను పోగు చేసుకోవడం స్టార్ట్ చేశాయి. దీంతో న్యూక్లియర్ ఆయుధాల విషయంలో అమెరికా దూకుడు తగ్గింది. న్యూ స్టార్ట్ డీల్తో అమెరికా అణ్వాయుధాల తనిఖీ చేయడానికి కనీసం ఒక్క దేశానికైనా అధికారం ఉండేది. ఈ ఒప్పందం రద్దయితే అది కూడా లేకుండా పోతుంది. ఇకటు యుక్రెయిన్ పై యుద్ధం స్టార్ట్ అయిన రోజే రష్యా స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది. గీత దాటితే అణ్వాయుధాల మోతే అన్నట్లు చేసిన హెచ్చరికతో నాటో దేశాలు ఇప్పటికే కంట్రోల్లో ఉన్నాయి. అయితే ఇప్పుడు ఒప్పందం రద్దయితే ఏమైనా జరగొచ్చు. అది ప్రపంచం ఉనికికే ప్రమాదకరంగా మారొచ్చనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. న్యూ స్టార్ట్ ఒప్పందం రద్దయితే అమెరికా, రష్యా దేశాలు తమ అణ్వాయుధాలను ఎంతైనా పెంచుకునే అవకాశముంటుంది. ఇది కొత్త అణ్వాయుధాల నిర్మాణానికి దారితీసే ప్రమాదము ఉంటుంది. మరీ ముఖ్యంగా చైనా లాంటి దేశాలను ప్రభావితం చేస్తుంది. రష్యా ఇప్పటికే కొత్త ఆయుధాలను డెవలప్ చేస్తోంది. అమెరికా కూడా తన ఆయుధాలను ఆధునీకరిస్తోంది. అయితే ఒప్పందం రద్దయితే కొన్ని నెలల్లోనే రష్యా 60, అమెరికా 100% పైగా అణ్వాయుధాలను పెంచుకుంటాయని, రిజర్వులో ఉంచిన వాటిని సిద్ధం చేస్తాయని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇక న్యూ స్టార్ట్ ఒప్పందం కారణంగా రెండు దేశాలు తమ ఆయుధాల సమాచారం పంచుకునేవి, తనిఖీ చేసుకునేవి. అయితే డీల్ రద్దయితే అలాంటిది ఉండదు. పైగా అపనమ్మకాన్ని పెంచి ఆకస్మిక దాడుల ప్రమాదాన్ని పెంచే అవకాశం ఉంటుందనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. యుక్రెయిన్తో 4 ఏళ్లుగా యుద్ధం చేస్తున్న రష్యా పరిస్థితులు చేయి దాటితే అణ్వాయుధాలు వాడతామని చెప్పేసింది. అదే జరిగితే ప్రపంచమే చిన్నాభిన్నమవుతుంది. ఇలా ఒక్క డీల్ ప్రపంచ దేశాల్లో చాలా భయాలను క్రియేట్ చేస్తోంది. ఒక్కటి మాత్రం క్లియర్, అమెరికా, రష్యా మధ్య న్యూ స్టార్ట్ డీల్ రద్దయితే కోల్డ్ వార్ నాటి పరిస్థితులు మళ్లీ వచ్చే ప్రమాదం లేకపోలేదు. అణ్వాయుధ నియంత్రణ వ్యవస్థను దెబ్బతీసి ఖర్చులతో పాటు అస్థిరతను పెంచేస్తుంది. అయితే అమెరికా, రష్యా మధ్య న్యూ స్టార్ట్ ఒప్పందం కుదరకపోతే వరల్డ్ వైడ్ గా అణ్వాయుధ పోటీ మొదలవుతుందని చైనాకు తెలుసు. ఆ సమయానికి తాను కూడా పూర్తి రేసులో ఉండేలా సన్నాహాలు చేసుకుంటోంది. అంతే తప్ప చేరేందుకు మాత్రం ముందుకు రావడం లేదు.
ఒప్పందంలో భాగమయ్యేందుకు డ్రాగన్ ముందుకు రాదు. అదే జరిగితే అమెరికా కూడా ఒప్పుకోదు. మరి భవిష్యత్తులో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయనేది ఆసక్తి రేపుతోంది.